బలహీనతను వాడు లేవనైతే ఏం చేస్తాడు? నేను కృంగదీస్తాడు. అవును, నాకు ఈ బలహీనత ఉంది, నేను దేవుని కోసం బ్రతకలేనేమో, నేను వాక్యానుసారంగా జీవించలేనేమో, నేను బాప్తిసం తీసుకుంటే మరలా పడిపోతానేమో, నేను బాప్తిసం తీసుకుంటే మళ్ళీ లోకస్తులాగా బ్రతుకుతానేమో అనే ఒక బలహీనత ఏం చేస్తుంది? మనల్ని వెనక్కి లాగుతుంది. కాబట్టి విశ్వాస జీవితంలో ఓపికతో ఫలించే వారంగా మనము ఉండాలి. వాక్యం విన్నప్పుడు ప్రతి వాక్యము నా కోసమే. దేవునికి వచ్చిన దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ వాక్యము నా కోసమని మంచి మనసుతో అంగీకరించి అప్పుడే నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఫలింప చేస్తాడు మన జీవితాన్ని. కాబట్టి రాత్రికాల సమయం అందు దేవుడి వాక్యం మన ఇంటిలో దీవించుకుంటాం. మంచిది. ఇదివరకు మనం దీని యొక్క పరిశుద్ధ వాక్యం అందరూ కూడా జాగ్రత్తగా మనం ఉన్నటువంటి వారుగా మనం కూడా వీ హ్యావ్ టు అప్లై ది వర్డ్ ఆఫ్ గాడ్ కదా మన జీవితానికి దీని యొక్క వాక్యాన్ని అనుభవించుకోవడం. మరి చివరి మనం చూసిన మాట ఏంటి కదా? ఒక 5 minutes ఆఫ్ టైం మనం చూసుకొని వాక్యాన్ని అన్వయించుకుందాం. 15వ వచనం 8వ అధ్యాయము లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ అధ్యాయం 15వ వచనం 8:15. మంచి నేల నుండి విత్తనము కోరిన వారి వలనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఓపికతో ఫలించేవారు కదా. మనం ఎవరిని ఓపికతో ఫలించేటువంటి వారుగా మనం ఉండవలసిన అవసరము ఉంది కదా. బైబిల్ స్టడీలో అబ్జర్వేషన్ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ పార్ట్ కదా. మనం అబ్జర్వేషన్ చూసాం, అట్ ది సేమ్ టైం ఇంటర్ప్రిటేషన్ కూడా చూసామంటే వాక్యాన్ని మనం వివరించుకుందాం. కాబట్టి నౌ ఈజ్ ద టైం ఫర్ అప్లికేషన్. వేర్ వీ ఆర్, ఏ చోట మనం ఉన్నాం, ఎక్కడ మనం ఉన్నాం, మన మనస్సు ఏంటి కదా, మన మైండ్ ఏంటి, మన హృదయం ఏంటి కదా. చాలాసార్లు చూస్తూ వచ్చాను. కొంతమందికి వేరు ఉండదు, చెట్టు లేని వేరు. ఘోరమైన మాట అది కదా, భయంకరమైన మాట. నేను ఒకసారి ఒక సేవకుడు, పెద్ద సేవకుడు ప్రకాష్ గారని అంత కూర్చొని భోజనం చేస్తున్నాం. మేము భోజనం చేస్తుంటే ఆయన మాట మాట్లాడుతూ వచ్చాడు. ప్రసాద్, మనం బలంగా పరిశుద్ధమైన సేవ చేయాలి దేవుని కోసం, ఒక మంచి ఫైటింగ్ మనం దేవుని కోసం చేయాలా, రియల్ భక్తి మనం చేయాలా. చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ వారు ఏం చేస్తున్నారు, చాలా చర్చెస్ అన్ని కూడా వారు నామకార్థంగా భక్తి చేస్తున్నారు, వారు దేవుని శక్తిని ఆశ్రయించారు. ఇప్పుడు చెప్పారు కదా, వాక్యం వింటారు, అన్ని ఆచరణలు చేస్తూ ఉంటారు. వాక్యం వినడమే అన్ని సంప్రదాయాలు, ఆచరణలు, లోక మర్యాద చొప్పున అన్ని పాటిస్తూనే ఉంటారు. కాబట్టి మనం అట్లా కాదు. వీ షుడ్ బి హోలీ ఫర్ ద గాడ్. మనం పరిశుద్ధంగా జీవించాలా, వాక్యం చేయాలా. వాక్యం చెప్తే దానికి అన్కాంప్రమైజ్గా, కాంప్రమైజ్ లేదు. ఒక మాట మనం చూసాం, నాగటి మీద చేయి వేసి వెలుగుతట్టు చూసేవాడు నా రాజ్యములకు పాత్రుడు కానినడు. కాబట్టి మనం వెనక చూసేటువంటి వాడు కాదు. కాబట్టి కాంప్రమైజ్ లైఫ్ మనం జీవిస్తాం. రాజీపడిన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తాం. అది దేవునికి ఇష్టమైంది, సంతోషం కలిగించే విషయం. కాబట్టి చెప్తూ మాట మధ్య నాకు మాట అన్నాడు. ఏం తెలుసా, ఇప్పుడు భక్తికి వేరు లేదన్నాడు. నేను స్టన్ అయిపోయి ఆశ్చర్యపోయాను అసలు ఆ మాట. ఫస్ట్ టైం నా జీవితంలో విన్నాను. ఇప్పుడు చేసే భక్తికి వేరు లేదు ప్రసాద్ అన్నాడు. 90% నీకు వేరు లేదన్నాడు. వేరు లేకపోతే ఆ చెట్టు ఎట్లాగా, అది సర్వే అయింది. ఆ చెట్టు వేరు లేదన్నాడు. 90% భక్తికి చర్చస్కి వేరు లేదు. ఊరిలో ఊగుతున్నాయి, అట్లా చెట్లు ఊగుతున్నాయి. దేర్ ఈజ్ నో రూట్ ఫర్ దట్. రూట్ లేకపోతే అట్లా వేరు లేకపోతే ఆ చెట్టు, దాని చెట్టు అంటామా, అది బతికిద్దా, దానివల్ల ఫలం ఉంటాయా, దానివల్ల మేలు ఉందా, దానివల్ల యూస్ ఉందా, అది ఎటు గాలి కొట్టుకొని పెట్టి ఊగుతుంది మంచి కాలాగా కొట్టుకు వెళ్ళిపోతుంది. వేరు లేని భక్తి కదా. వీ షుడ్ నాట్ బి లైక్ దట్ కదా. ఆ మాట వినగా నేను స్టన్ అయిపోయి ఉత్తరపోయాను చాలాసేపు. ఫస్ట్ వాడు అట్లా విన్నాను. అంటే వేరు లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు, పైకి అట్లా కనపడుతున్నారు. కాబట్టి వీ షుడ్ నాట్ బి లైక్ దట్ కదా. మనం వేరు స్ట్రాంగ్ ఉంటాయి. వేరు ఎంత బలంగా ఉంటే అంత స్ట్రాంగ్ చెట్టు ఉంటుంది. నేను ఒకసారి గుడివాడ పోతున్నాను. గుడివాడ ప్రాంతానికి అప్పట్లో కొత్తలో స్టార్టింగ్ టైంలో, స్టార్టింగ్ డేస్లో అప్పుడు మన గుడివాడ పరిచర్య మనం బిగించేయాలి. చక్రవర్తి బ్రదర్ గారు ఉన్నారు, షేత్ వాళ్ళ నాన్నగారు. గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు ఉంటే అందుకోసం ట్రైన్ చేద్దామని నేను తీసుకుని పోతాను. ఇద్దరు బస్సులో పోతున్నాను. ఫస్ట్ టైం నేను చూడడం అన్నమాట. తాటి చెట్లు కూడా పెద్దగా ఉన్నాయి. తాటి చెట్లు పెద్దగా ఉన్నాయి. ఆ రోడ్డు వెంట పోతామంటే తాటి చెట్లు అంతా స్ట్రైట్గా పెద్దగా ఉన్నాయన్నమాట. నేను అడిగాను ఆ బ్రదర్ గారు ఈ చెట్లు పొడవు ఉన్నాయి కదా, హైట్ ఉన్నాయి కదా, ఇవి గాలిస్తే పడిపోవా అన్న. గాలిస్తే కదా, గాలిచ్చింది కదా, మహామా చెట్లే బాగా కొమ్మలు విస్తరించినవే బలంగా ఉంటాయి. అవి మరి గాలిస్తే కొన్ని పడిపోతాయి కదా, మరి ఇది ఎగదాటిగా ఒక పిల్లర్లాగా స్ట్రైట్గా వెళ్ళిపోయింది కదా, మరి ఇది గాలిస్తే ఈజీగా పట్టమని వీగిపోదు కదా అంటే పడవ బ్రదర్ అన్నాడు ఆయన. మరి పడవ బ్రదర్ అట్లాగా అన్నాడు. ఎందుకోసం అన్నాడు. నాకు పెద్ద వింత ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం అది.
కదా. ఆ రోజు ఆయన అడిగాను, చెప్తున్నాడు, ఏం లేదు కదా, ఇది ఎంత పైకి వెళ్ళిందో, ఎంత హైట్ పోయిందో గుర్తుపెట్టుకోండి, దాని వేరు కూడా అంత కిందకి వెళ్ళిపోయింది అన్నాడు. ఈ చెట్టు ఎంత స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతుంది కదా, అట్ ది సేమ్ టైం దాంట్లో 70% ఆఫ్ ద లెంత్ వరకు వేరు కూడా, ఈ చెట్టు హైట్లో 70% లెంత్ వేరు కూడా కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి అది ఊగిద్ది, రబ్బర్లాగా ఊగిద్ది, మరో వచ్చేసి బలమైన కాలు వస్తుంది, అది ఊగిద్ది, మళ్ళీ రబ్బర్లాగా మళ్ళీ వచ్చేసి. ఎందుకోసమని దాని రూట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇట్స్ రూట్ ఈస్ వెరీ పవర్ఫుల్, డీప్ అండ్ బాగా లోతుకెళ్ళింది కదా. కాబట్టి మనం కూడా ఒకసారి చాలా వాక్యం మనం వింటున్నాం, మంచిది కదా, మనం మంచిది. వీ హ్యావ్ టు లిసన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మన యేసయ్య మనకి ఇస్తున్న వాక్యం అది. వేరు మన జీవితాలు ఎక్కడ ఉన్నాయో చోట ఉన్నాయి కదా. కాబట్టి మనకు మంచి వేరుందా, మంచి నెల పట్ల విత్తనంగా మనం ఉన్నామా? అపవాదిస్తుడు ఎత్తుకుని పోతున్నాడు కదా, వాడు వాక్యం ఉంది, అపవాదిస్తుడు ఎత్తుకుని పోతున్నాడు, చాలా బాగుంది అనుకుంటున్నాం కదా, దాన్ని చేయలేకపోతుంది. యు కెన్ నాట్ ఫాలో దాట్. అక్కడ లాస్ట్ మంచి అంటే ఏంటి? యోగ్యమైన మంచి మనసుతో, గుడ్ మైండ్, గుడ్ హార్ట్. ఎస్, యేసయ్య కోసం జీవించాలి, యేసయ్యతో ఉండాలి, యేసయ్య కోసం బతకాలి, యేసయ్య కోసం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మంచి మాట చెప్పాడు సిస్టర్ గారు కదా. ఎలీషా మొత్తం ఏం చేశాడు? మొత్తాన్ని చంపి వచ్చి పక్కకు వచ్చేసాడు. వాట్ ఎవర్ ది హ్యాబిట్స్ వీ హ్యావ్, ఏం హ్యాబిట్స్ కలిగి ఉన్నామో అవన్నీ మనం ఏం చేయాలి తెలుసు కదా. యేసయ్యతో వచ్చేటప్పుడు అవన్నీ చంపేశారు, వన్ బై వన్. గెటింగ్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. అర్థమవుతున్న కొద్ది కదా. వాటిని మనం చంపేసి నరికేసి అంటే ఏంటి? వాటిని వదిలించుకొని, వాటిని విడిచేసి, వాటిని తొలగించేసుకొని. నరకడం అంటే తొలగించుకోవడం, చంపడం అంటే వాటిని విడిచిపెట్టేయడం, కఠినంగా ఉండడం. కొన్ని విషయాలు కఠినంగా ఉండాలి. నేను రాను, ఐ డోంట్ వాచ్ మూవీ, నేను రాను, మా యేసయ్య పరిశుద్ధమైన వాడు, ఐ షుడ్ బి హోలీ, నేను ఆ జోక్స్లో జాయిన్ కాను, ఆ బ్యాడ్ వర్డ్స్ నేను జాయిన్ కాను, ఆ కథ అని మనం బలంగా చెప్పగలం. ఐ డోంట్ లైక్ దట్ ఫ్యాషన్, బికాస్ దట్ బిలాంగ్స్ టు సాటన్. మై గాడ్, నా యేసయ్య మంచివాడు కాబట్టి నా యేసయ్యకు అనుకూలంగా ఉంటాను అని మనం రాజపడకుండా బలంగా చెప్పేటువంటి వాళ్ళని మనం ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ విడవడం అంట, లీవింగ్, రిజెక్టింగ్. దాన్ని ఏమంటారు? కిల్లింగ్, చంపడం అంట. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆర్ దట్? వాటి ప్రాక్టీస్ మనం విడిచామా, లేకపోతే మామూలుగా ఉన్నామా? నార్మల్గా న్యూట్రల్గా మనం ఉన్నాం కదా. న్యూట్రల్గా మనం అంటే కామన్గా కదా. న్యూట్రల్ అంటే ఏమి పట్టి పట్టంటు జస్ట్ అట్లా పట్టి పట్టంటు మనం ఉండమన్నారు కదా. యేసయ్య మనం దీనించలేడు, బ్లెస్ చేయలేడు కదా. ఆయన మన బలంగా వర్క్ చేయలేడు. దేవునికి అప్పగించుకునే కొద్దీ యేసు ఆశ్చర్యంగా పనిచేస్తూ ఉంటాడు కదా. మీరు గమనించారు, ఎలీషా వచ్చే కొద్ది ఏం చేశాడు? ఏలియా ఆత్మచేత ఎలీషాను దేవుడు నింపక తప్పలా. వై? బికాస్ ఎలీషా ఏం చేశాడు కదా, వాట్ ఎవర్ ద ప్రాక్టీస్ దట్ హీ షుడ్ లివ్, వాటిని ఆయన విడిచేశాడు, చంపేశాడు. కాబట్టి దేవుడు ఆయన నింపక తప్పలా, బలపరచక తప్పలా, ఏలియా ఆత్మను అప్పగించక తప్పని పరిస్థితి అయిపోయింది. ఎందుకోసమని ఇంత చేశాడు కాబట్టి గాడ్ షుడ్ బ్లెస్ హిమ్ అని దేవుడు ఆయన బ్లెస్ చేశాడు. ఏలియా కంటే బలంగా ఎలీషా ఆశ్చర్యకరంగా వాడబడతాడు. మంచి రాత్రికాల సమయం. యు ఆర్ గుడ్, your listening is very good, your coming is very good, and your attendance is very good. I am appreciating you people, dear children of God. I am not discouraging you, but where we are, ఎట్లా అప్లై చేసుకుంటున్నాం వాక్యాన్ని, ఎట్లా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, మెడిటేట్ చేస్తున్నాం, ఎక్కడ పాపాన్ని చేస్తున్నామా, పాపాన్ని దాచిపెట్టామా, దాన్ని చంపలేకపోతున్నామా, ఓడించలేకపోతున్నామా, జయించలేకపోతున్నామా? రాత్రి నెలలాగా మన గుళ్ళలు ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. రాత్రి నెల గట్టిగా ఉందా, కఠినంగా ఉందా? వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. చాలాసార్లు వాక్యాన్ని తీసుకోలేము. అట్లా ఉండవద్దు. నేను బాగా దేవునితో పెరిగాను, నేను బాగా చెప్పగలను. మీ ఏజ్ నుంచి చిన్న నుంచి కూడా వాక్యం అంటే మాకు ఇష్టం, ఆశ, కోరిక. వాక్యం నేర్చుకోవాలి, వాక్యం చదవాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం పనిచేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, హోలీగా జీవించాలి కదా. కాంప్రమైజ్ కాకుండా జీవించాలి, దేవుని కోసం వాల్యూస్ మెయింటైన్ చేయాలి, దేవుని కోసం బాగా మంచి విలువలు జీవించాలి. అట్లా ఉండాలని కోరుకుని ఆశించి మేము పైకి వచ్చాం. కొడిగాలి. ఇది నా సాక్ష్యం, ప్రాక్టికల్ సాక్ష్యం. దేవుని దేవల్ల అలాంటి ఫ్రెండ్స్ నాకు దొరికారు, దేవుని అనుకున్న ఫ్రెండ్స్ నాకు దొరికారు. వారు కూడా అదే మేము అంతా కలిసి అట్లాగిన మేము బలంగా అలాగే దేవుని కోసం జీవించాలని ఆశ కలిగి పెట్టుకొచ్చాం. వీ లైక్ దట్. అట్లా ఉండండి. ఈ విల్ బ్లెస్. ఆశ్చర్యంగా దేవుడు జీవిస్తాడు, దేవుడు వదిలిపెట్టాడు. ఎలీషా దేవుడు విడిచేశాడా? ఎలీషా బికమ్ ది గ్రేట్ పర్సనాలిటీ వెన్ ఇట్ కమ్స్ టు కాంటెక్స్ట్. లోకి వస్తే కనుక, సందర్భాన్ని బట్టి మాట్లాడితే కనుక, ఈ బికమ్ గ్రేటర్ దాన్ ఎలీషా. ఏలియాని మించిపోయినటువంటి వాడు మనకు కనపడతాడు బైబిల్లో కదా. చాలా బలమైన కారణం చేస్తాడు కల్పన. వి నో దట్. దేవుడు వదిలిపెట్టాడు త్యాగాన్ని, భక్తిని, దేవుని కోసం జీవించడాన్ని. గాడ్ నెవర్ లీవ్ ఎనీవన్. ఆయన భక్తిని విడిచిపెట్టాడు. ఆయన ఎవరు? గాడ్ ఈజ్ ఎ గుడ్ రివార్డర్. ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన, ఫలం ఇచ్చే దేవుడు. ఫలం పోకుండా ఆయన ఉండాడు. కాబట్టి మంచి రాత్రి
మన మనస్సు యోగ్యమైన మంచి మనసు, సూటబుల్ మైండ్. యోగ్యమైన ఏంటి? సూటబుల్ వర్ది, ఫిట్ అంటారు. ఫిట్ అంటే ఫిట్ అవడం అంటే ఈ ల్యాబ్ ఇచ్చవడం ఉంది, కరెక్ట్ లైటింగ్ తీసుకొస్తుంది, ఇది ఇక్కడ ఫిట్ అయింది కరెక్ట్గా, సఫిషియంట్ రైటింగ్ వచ్చా ఉంది. అట్లా గమనించండి. యోగ్యమైన అంటే సూటబుల్ మైండ్. దేవుడు ఆశించిన మనసు అది, సూటబుల్ మైండ్. ఒక యోగ్యమైన మంచి మనసుతో ఇక్కడ మంచి గుడ్ హార్ట్ అంటే మంచి మనసు అంటే రిసీవింగ్ హార్ట్, యాక్సెప్టింగ్ హార్ట్. ఎస్ ఐ ఆమ్ దిస్ కాబట్టి ఇన్ దిస్ ఐ వుడ్ గెట్ స్ట్రెంగ్థెన్డ్ బై గాడ్ ఆఫ్ గాడ్. దాని మంచి మనసుతో ఎక్కడ పాపాన్ని దాచిపెట్టవద్దు. దే షుడ్ నాట్ బి ఎనీ సీక్రెట్ ఇన్ యువర్ లైఫ్. సీక్రెట్గా చంపేసింది, సీక్రెట్గా చంపేసింది మనిషిని. ఎస్ సీక్రెట్స్ ఉంటాయి కదా, ఆ సీక్రెట్ లైఫ్ సీక్రెట్గా మనిషిని చంపేసింది. ఒకనాడు వాళ్ళు బయటపడిపోతారు. యూదా సీక్రెట్గా ఉంచుకున్నాడు. ఆయన సీక్రెట్ లైఫ్ ఆయన చంపేసింది. అందరు స్టన్ అయిపోయారు, అందరూ అగ్గిపోయారు. యూ షుడ్ నాట్ బి ఎనీ సీక్రెట్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ ఓపెన్ ఫర్ యువర్ ప్లాన్స్ ఆర్ బిఫోర్ ఇన్ ద ప్రేయర్స్ ఆఫ్ గాడ్. అప్పుడు మీరు బాగా జీవితపడతారు, బ్లెస్ అవుతారు. దేవునికి బాగా అప్పగించుకొని యోగ్యమైన మంచి మనసుకొని బాగా ఫలిస్తారు. మీరు తొలగించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన మనం చేసుకుందాం. మోకాళ్ళు వచ్చిన వారమై ప్రార్థన మనం చేసుకుందాం. అట్లాగా మనం కూడా దేవునికి అప్పగించుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకొని ఎస్ అయ్యా, అది యోగ్యమైన మంచి మనసు అయ్యా, రిసీవింగ్ మైండ్గా ఉంచుకుంటాను ప్రభువా. యేసు గట్టిగా రాతినేలాగా ఉండను ప్రభువా. యేసు వేరు కలిగి ఉంటాను ప్రభువా. మీ వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తాను ప్రభువా. మీ వాక్యాన్ని డైజెస్ట్ చేసుకుంటాను ప్రభువా. మీ వాక్యమును అంగీకరిస్తాను ప్రభువా. మీ వాక్యం చొప్పున జీవించడానికి ఆశ కలిగి ఉంటాను ప్రభువా అని మీరు అడగండి దేవుణ్ణి. గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ యువర్ స్టడీస్, ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ ద లైఫ్ ఇట్ ఈస్. గాడ్ విల్ బ్లెస్ దట్. ఎలీషాను దేవుడు బ్లెస్ చేయకుండా ఉండలేకపోయాడు. గాడ్ ద పాయింట్. ఎలీషాను దేవుడు బలపరచకుండా, దీవించకుండా, ఏలియా ఆత్మను అప్పగించకుండా కదా ఉండలేకపోయాడు. ఇచ్చాడు దేవుడు. ఎలీషా బికమ్ ది గ్రేట్ పర్సనాలిటీ. ఎలీషా బికమ్ ది గ్రేట్ పవర్ఫుల్ ప్రాఫిట్ ఇన్ ద బైబిల్ ఎరా. బైబిల్ చరిత్రలో బలమైన ప్రాప్తంగా మిగిలిపోయాడు ఎలీషా. యూ విల్ బి లైక్ దట్. మనం కూడా అట్లా ఉంటాం. దేవుని సేవకు అప్పగించుకుందామా, దేవుని కోసం స్టాండ్ తీసుకుందాం అనుకుందామా, దేవుని సేవ కోసం నిలబడదాం అనుకుందామా, భయపడవద్దు. భయపడక దేవునికి అప్పగించుకుందాం. దేవుని సేవ చేసే ఆశ నీ గుండెల్లో ఉందా? కలుగుతుందా? ఇష్టం వస్తుందా? ఆశ కలుగుతుందా? ప్యాషన్ వస్తుందా? డిజైన్ వస్తుందా? నా దేవుని దగ్గర పెట్టి ఏసయ్యా, జీవిస్తాను ఏసయ్యా, నీతో ఉంటాను ఏసయ్యా, అవి సర్వీలు లాడ్, నీ సేవ చేస్తాను ప్రభావ, నీ పరిచయం కోసం జీవిస్తా ప్రభావ. యేసు అనేక మందికి వాక్యం చెప్పడాగా యేసు ప్రభావ నేను జీవిస్తా ప్రభావ అని, నీ సేవకు అప్పగించుకుంటా ప్రభావ అని. లెట్ us take a decision before God. తీసుకోండి, ఇలా తీసుకోండి. దేవుడితో మాట్లాడుతుంటే ఆ డెసిషన్ తీసుకోండి. గాడ్ విల్ హానర్ యూ. ఎలీషా తీసుకున్నాడు. దేవుడు దాన్ని ఏం చేశాడు? గాడ్ హానర్డ్ ది డెసిషన్ ఆఫ్ ఎలీషా అండ్ హీ మేడ్ హిమ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద బైబిల్ హీరోస్. బైబిల్లో హీరోస్ ఉన్నారు. డానియల్, అబ్రహాం, షడ్రక్, మెషక్, నోవా, ఈనాక్, వీళ్ళంతా బైబిల్ హీరోస్. జోసఫ్, బోయస్, పాల్, తిమోతి, వీళ్ళంతా కూడా బైబిల్ హీరోస్. వాళ్ళు ఆ హీరోల్లో పదమైన వాడు ఎలీషా. ఏ సీక్రెట్ ఉంచుకోవద్దు. ఎలీషా మొత్తాన్ని చంపేసేయాలి. సీక్రెట్ లైఫ్ సీక్రెట్గా చంపేసింది మనిషిని. వాడు చనిపోతాడు. సైతాను వాడిని బతకని వాడు వాళ్ళని. యేసయ్య కోసం మొత్తాన్ని విడిచేసి వాక్యం ఉంచాలి. వాక్యం అంటే భయం, పరిశుద్ధమైన జీవితం అంటే భయం కదా. హోలీనెస్ అంటే భయం, హోలీగా ఉండాలనేటువంటి ఆశ అనుకుండాలి. యోగ్యమైన మంచి మనసు అంటే హోలీగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, వాక్యం చేయాలి, వాక్యం నేర్చుకోవాలి, యేసయ్యతో గడపాలి, యేసయ్య మాట వినాలి, యేసయ్య వాక్యం స్వీకరించాలి, ఇలా ఉండాలి, అలా జీవించాలి అని మనం కోరుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ది సూటబుల్ మైండ్. యోగ్యమైన మంచి మనసు అంటారు దాన్ని. పరమతండ్రికి సర్వాధికారి శక్తిమంతుడు యేసయ్య, మీకు స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మంచి రాత్రి దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంత మంచి వాడు యేసయ్య. మంచి కృపను నీ బిడ్డలకు అప్పగించారు. వారు వచ్చి మీ సమూహంలో మీ పాదము చెంత వెన్ యు ఆర్ స్పీకింగ్ గాడ్, మీరు మాట్లాడుతుండగా మీ మాటలు వారు వినేటువంటి వారుగా వారికి సహాయం చేశారు. యు ఆర్ ది గాడ్ హూ ఈజ్ స్పీకింగ్ ఫాదర్. మీరే మాట్లాడుతున్నారు. గాడ్ యూ హ్యావ్ స్పోకెన్ ఎవ్రీథింగ్ ఫాదర్. మీరు సమస్తాన్ని మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడింది మీరు, బోధించింది మీరు, చెప్పింది మీ ఆత్మదేవ. దేవా వాక్యాన్ని వారికి అప్పగించారు.
మీ స్వరమును మీ యొక్క వాయిస్ మీటువంటి కృపణ భాగ్యాన్ని వారికి అప్పగించారు. అందుని బట్టి దేవా మీ స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాను యేసయ్య. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్య. లార్డ్ బ్లెస్ యువర్ పీపుల్ ఫాదర్. యేసయ్య వాక్యానికి వస్తుండగా దీవించండి. నీ మనసు దీవించే మనసు, నీ మనసు బలపరిచే మనసు ఈ విషయాన్ని చూచి యేసు ఆశ్చర్యకరంగా ప్రభువా దీవించకుండా ఉండలేకపోయారు యేసయ్య. బలవంతుడిగా, బలమైనగా, మైటీ ప్రాఫిట్గా యేసు మీరు మార్చారు. అలాగన యేసయ్యా తండ్రి ఎవరితో మార్చవలసిందో ఆ ఫలములు, ఆ రివార్డ్ని యేసు నామమున వారు మీరు అప్పగించండి, బలపరచండి, సహాయం చేయండి, ఇప్పుడు విస్తారంగా అప్పగించండి. మీరు ఈ యూత్ వర్షిప్ టైం దీవెనకరంగా మేలుకరంగా ఇంకా మార్చండి. ఫాదర్ మేక్ us to learn so many things in our great prayers of Father. ఈ యొక్క సమూహం అనేక సంగతులు నేర్చుకునే వారుగా బలపరచండి. మీ కుమార్తెను గొప్పవారిని చేయండి, వారు తెలుసుకుని రెస్ట్ చేయండి, వారి ఫీజు కోసం మరివ్వండి, వారి ఆరోగ్యాన్ని కాపాడండి. వారి ప్రార్థన ఏంటో, వారి మరో ఏంటో, వారి ఆశ ఏంటో ప్రభావ మీరు ఆశ్చర్యం తీర్చండి. వారికి ఉన్న ఆటంకాలు తొలగించండి. వారికి ఉన్న డౌట్స్ చేసయ్యా మీ గురించి తొలగించండి ప్రభావ. మీ యొక్క ప్రేమను, ఈ శక్తిని లార్డ్ రివీల్ యువర్ పవర్ అండ్ లవ్ ఇన్ యువర్ లైఫ్స్ ఆఫ్ ఫాదర్. ఆశ్చర్యంగా బయలుపరుచుకోమని సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామమున మీకు అప్పగించుకోవచ్చు, వేడుకొనొచ్చు, మీకు స్తోత్రం చేస్తూ ప్రార్థన చేస్తూ నీ కుమార్తె కూడా న్యూ ఇయర్ ప్రామిస్ అప్పగించండి. మీరు సిద్ధపరిచి దాచించిన ప్రామిస్ ఆశ్చర్యకరంగా దేవానికి దయచేసి సహాయం చేయండి, బలపరచండి. యేసు నామమున మీకు అప్పగిస్తూ ప్రార్థన చేస్తూ మీకు సమర్పించుకోవచ్చు, నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసం తోడుగా ఉండి యోగ్యమైన మంచి మనసుతో ఆయన సేవించేటువంటి వారుగా మార్చి బలపరిచి విస్తారంగా ఈ విషయాల దీవెన పొందుకునే వారుగా ఆయనే బలపరిచి సాయం చేసి నడిపించును కాక. ఆమెన్. సే ఆమెన్. 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 థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికి వందనాలు. ప్లీజ్ ప్రే ఫర్ ది ప్రామిసెస్. మీ ప్రామిస్ కోసం అందరూ ప్రార్థన చేసుకోనండి. న్యూ ఇయర్ కోసం ప్రార్థన చేసుకుంటారు. అందరూ చేసుకుంటారా? ఓకే, అందరూ గోయింగ్ టు బి హియర్. ఓకే, ప్రార్థన చేసుకున్నా.